హలో అండ్ వెల్కమ్ టు విచ్ రూమ్ లెటర్. ఇప్పుడైతే ఈ 'రాజాసాబ్' సినిమా చూసొచ్చాను. చూసొచ్చిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే. 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 నాకు మరి ఎందుకింత నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుందో నాకు తెలియట్లేదు. అండ్ అంటే ఆ సినిమాను మనం ట్రైలర్స్ గాని, టీజర్స్ గాని చూస్తే మనకొక అంచనా రావాలి. దాని మీద మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదనిపించింది. నేనైతే చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. మేబీ ఈ ప్రీమియర్స్ చూసిన వాళ్ళకి కొంచెం బాగా డిసప్పాయింట్ అవుతారేమో అనిపించింది. లేదంటే అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ పరంగా చాలా మంచి కాన్సెప్ట్. ఈ హిప్నోటిజం గాని, ఎక్సోర్సిజం గాని ఇవన్నీ కొంచెం కలిసిన కాన్సెప్ట్ కాబట్టి ఒక రెగ్యులర్ టైప్ ఆఫ్ హారర్ మూవీ అయితే కాదు. నాకైతే కాదని అనిపించింది. ఓకే. కొన్ని జంప్ స్కేర్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకే గాని. సో, ఈ సినిమా స్టోరీ పరంగా బావున్నా, ఎగ్జిక్యూషన్‌లో తేడా వచ్చింది. ఎందుకంటే కొన్ని సెటప్ అండ్ పే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ నేనైతే బాగా నమ్ముతాను. సో, లాస్ట్‌కి ఏమవుద్దంటే పే ఆఫ్స్ ఎక్కువైపోతాయి. అప్పటి వరకు ఒక ఎలిమెంట్‌లో ఉంటదిలే. అంటే ఎక్సార్సిజం అనే ఎలిమెంట్ లేదంటే హిప్నోటిజం అనే ఎలిమెంట్‌లో ఉంటది. లాస్ట్‌కి డివోషనల్ ఎలిమెంట్‌కొచ్చేస్తది ఒక పాయింట్‌లో. సో, అది ఫస్ట్ నుంచి సెటప్ చేసుకొనుంటే ఇంకొంచెం ఆహ్, బాగా కనెక్ట్ అవుతారేమో అని అనిపించింది. సో, కొంతమంది డిస్కనెక్ట్ అయిపోతారు లాస్ట్‌కి ఏదో చూపిస్తున్నాడు, చూస్తున్నాం అనే జోన్‌లోకెళ్ళిపోతారు కదా! నేనైతే అంటే ఓకే. హ్మ్. నేను కూడా అదే జోన్‌లోకెళ్ళిపోయాను లిటరల్లీ. అండ్ 'ప్రభాస్ వన్ లైనర్స్' అయితే కొన్ని బావున్నాయి. అండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ ఈస్ 'ప్రభాస్.' ఎందుకంటే లిటరల్లీ హిట్. అసలు యాక్టింగ్ అయితే ఇరగదీసాడనిపించింది నాకైతే 'ప్రభాస్' గారు. ఎందుకంటే మిగతావాళ్ళు ఎవరి యాక్టింగ్ నాకంత కనపడలేదు. హీరోయిన్స్ అయితే ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళని ఏదో ఒక సాంగ్స్‌కో లేదంటే హీరోతో లవ్ యాంగిల్‌ని చూపించడానికి ఉన్నారనిపించింది. అది కూడా ముగ్గురు హీరోయిన్స్. అండ్ ముగ్గురికి అంత స్టోరీ పరంగా లేదంటే క్యారెక్టర్ పరంగా అంతేమీ ఇంపార్టెన్స్ ఉండదు. అండ్ ద మోస్ట్ వెయిటెడ్ సీన్ ఏదైతే అంటే 'ప్రభాస్' ఆ ఓల్డ్ లుక్‌లో ఉంటాడో అది తీసేశారు. ఎందుకు బాస్ నాకు అర్థం కాలేదంటే అది గూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ కొంచెం కాస్తో కూస్తో హైప్ ఉండడానికి. అదసల ఎడిటింగ్‌లో మీకు ఆ కటింగ్ తెలిసిపోద్ది. సడెన్ కట్ ఉంటది నెక్స్ట్ సీన్‌కి. అండ్ ఎడిటింగ్ కూడా కొన్ని ఎలా ఉంటాయంటే, అప్పటి వరకు మనం కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ వచ్చే ఎలిమెంట్ ఎళ్తూ సడెన్‌గా మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ లేదంటే సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, అక్కడ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సెకండ్ హాఫ్‌లో మోస్ట్‌లీ. కామెడీ అయితే ఓకే. నాకు పెద్దేం అనిపించలేదు గానీ ఐ వాస్ ఓకే విత్ ద కామెడీ. 450 క్రోర్స్ ఎంతో బడ్జెట్ అన్నారు గానీ, మనకది కనపడదు. ఓకే. అంటే చాలా వరకు కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలిసిపోతూ ఉంటది. ఎనకాల గ్రీన్ స్క్రీన్ అని తెలిసిపోద్ది. అంతా మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటది. ఇంకా ఈ సాంగ్స్‌లోనే కొంచెం రియల్ లొకేషన్స్ ఏమో అనిపిస్తాయి గానీ, కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిల్లో మనకు తెలిసిపోతూ ఉంటది. సీజీ ఫైట్స్ విషయానికొస్తే కొన్ని ఫైట్స్ చాలా బావున్నాయి. అంటే క్రొకొడైల్‌తో ఫైట్ గాని, లేదంటే బైకర్స్‌తో ఒక ఫైట్ ఉంటది. ఆహ్, ఒక ఫస్ట్ హాఫ్‌లో. అవి గూడా అలా కొన్ని ఫైట్స్ అయితే బావున్నాయి. అండ్ మాక్సిమం అన్ని ఫైట్స్ బావున్నాయి. అండ్ క్లైమాక్స్ కూడా చెప్తున్నాను కదా! ఆ ఎలిమెంట్స్ ఈ డివోషనల్ ఎలిమెంట్ ఇదంతా ఒక జెయింట్‌తో ఫైట్ ఉంటది. అది ఎంటనే అయిపోద్ది. సో, అలాగా కటింగ్ అంటే ఎడిటింగ్‌లో గూడా చాలా తేడా అయిపోయిందేమో అనిపించింది నాకైతే సినిమా. సో, దట్స్ మై ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది మూవీ. థాంక్ యూ.